ఆ, ప్రజాప్రభుత్వం మాది, ప్రజాపాలన చేస్తున్నాము. స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు, మేమే ఖచ్చితంగా మాదే పైచేయి ఉంటుంది. సో దీంట్లో తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొకసారి కూడా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ప్రజల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నుకోబోతున్నారు. ఏం చెప్తారు మేడం? హాస్యాస్పదమే. ఇది ప్రజాపాలన కాదు, ఉమ్, ప్రజా వ్యతిరేక పాలన, ప్రజా కంటక పాలన అని 20 నెలల్లో నిరూపించి చూపించిండ్రు ప్రజలకి. ఉమ్, ప్రజాక్షేత్రంలోకి వెళ్తే కదా తెలుస్తది, ప్రజా కోర్టులోకి వెళ్తే కదా తెలుస్తది. అట్లా ఒకవేళ అంత ఆశ, అంత ఇది ఉంటే గనక, నమ్మకం ఉంటే గనక ఖచ్చితంగా ఎన్నికలు పెట్టాలి. ఎన్నికల్లోకి స్థానిక సంస్థల ఎన్నికల్లోకి కాంగ్రెస్ సిద్ధంగా ఉండాలి. అది కనపడతలేదు. ఎందుకంటే ఏ రకంగా చూసినా ప్రజలకు మేలు జరిగింది ఎక్కడ లేదు. అటు గ్రామీణ నేపథ్యంలో చూస్తే వ్యవసాయానికి యూరియా కొరత ఎంత స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. అలాగే సన్నవడ్లకి ఇస్తామన్న బోనస్ ఇంతవరకు లేదు, అతిగతి లేదు. పాలన అన్ని రంగాల్లో కూడా, అటు గ్రామ స్థాయిలో అయినా, ఇటు ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన అయినా పడకేసి ఉన్నది. ఏ రకంగా చూసినా 20 నెలల పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి. అవకాశం ఇచ్చి చూసిండ్రు, నిరూపించుకోలేకపోయిండ్రు. పాలన చేతగానితనము స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేకుండా, ప్రజల బాగు కోసం పనిచేయని సందర్భం ఇక్కడ కనిపిస్తా ఉంది. ప్రజలు సిద్ధంగా ఉన్నారు బుద్ధి చెప్పడానికి. స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా వీళ్ళు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అయితే నేను అనుకోను. కాంగ్రెస్ భయపడతా ఉంది, ప్రజల్లోకి రావడానికి కాంగ్రెస్ భయపడతా ఉన్నది. ఎన్నికలు వాయిదా వేసే క్రమమే కనపడతా ఉన్నది. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఖచ్చితంగా కాంగ్రెస్ కి అయితే ఇది ఈ 20 నెలల పాలనకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక అవకాశం ఇది. ఇకనన్నా పాలనా తీరు మార్చుకోవడానికి, ప్రజల కోసం పనిచేయడానికి ఇది ఒక పాఠంగా పనిచేస్తుందని అయితే నేను అనుకుంటాను. ఓకే, ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు అంటారు, అంతే కదా? తప్పకుండా. కాంగ్రెస్ పార్టీకా, బీఆర్ఎస్ కా, బీజేపీ కా, ఎవరికి చెప్పబోతున్నారు? కాంగ్రెస్ పార్టీకి, పాలక పక్షానికి. బీఆర్ఎస్ చేసినటువంటి మంచిని గుర్తించిండ్రు. ఎప్పుడైతే బీఆర్ఎస్ అనుకుని కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చిండ్రో, మరి 20 నెలల్లో కాంగ్రెస్ ఏమాత్రం ప్రజామోద పనులు చేయలేకపోయింది. పాలన ఏ రంగంలో చూసినా, ఒక్క రంగం అని కాదు, వ్యవసాయం, విద్య, వైద్యం, ఇప్పుడు ఈ వర్షాలు పడుతా ఉన్నాయి, ఏ రకంగా చూసినా, అటు కరువునైనా, ఇటు వరదలనైనా, అతివృష్టినైనా, అనావృష్టినైనా ఎదుర్కొని పాలన అందించే విధంగా ఒక్క హామీని కూడా 420 హామీలు, 6 గ్యారెంటీలు ఏది సక్రమంగా అమలు చేసినటువంటి దాఖలా లేదు. ప్రజలు గమనిస్తా ఉన్నారు కదా. సన్నవడ్లకు బోనస్ ఎన్నాళ్ళైందండి? ఎట్లా పోతారు గ్రామాల్లోకి? ఎట్లా పోతారు? యాసంగి పంటకి ఇవ్వాల్సినటువంటి బోనస్ ఇంతవరకు ఇవ్వలేదు. రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. దళారులకు అమ్ముకున్నా దాని మీద లాభం దక్కుతుండే అని నెత్తినోరు మొత్తుకుంటున్నారు. దాని గురించి ఒక హామీ, ఒక మాట ఇంతవరకు ప్రభుత్వం పక్షం నుంచి రాలేదు. వ్యవసాయ మంత్రి చెప్పాడు, ఇంకొకరు చెప్పారు, ఏది స్పష్టత ఉండదు. అన్ని గాలిలో మాటలే తప్ప స్పష్టమైనటువంటి వైఖరి, విధానము, ప్రజలను నమ్మించే తీరు కాంగ్రెస్ చేస్తలేదు. ఏ రకంగా ఎన్నికలకు పోతుంది? ఓకే మేడం, వన్ మినిట్. బీజేపీ నాయకులు ఏవి రెడ్డి గారు ఉన్నారా, డాక్టర్ ఏవి రెడ్డి గారు, ఆయనతో కూడా మాట్లాడారు. ఏవి రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు నమస్తే. ఓకే, మరొకసారి ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు.